కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆచారి అన్నారు. గతంలో లేని అభివృద్ధి ప్రజా పరిపాలన చేస్తున్న సర్కార్ కాంగ్రెస్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటున్న కాంగ్రెస్ నేత ఆచారితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన తీరునే కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఇప్పటికీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడతా ఉన్నారు. గతంలో ఏదైతే వాళ్ళు ఇష్టపూరితంగానే వచ్చినటువంటి నాయకుల్ని ఈరోజు భయంతోనో బలవంతంగానో తెప్పించుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలను తప్పుదోవ పట్టించేందుకు, రైతులకు ఇచ్చినటువంటి హామీలను తప్పుదోవ పట్టించేందుకు, అందులో భాగంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తప్పించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటూ కూడా కొంతమందికి హరీష్ రావు మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆచార్య గారు ఆయనతో మాట్లాడు. ఆచార్య భాయ్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గతంలో 2014-18లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఓ ఉద్యమ పార్టీగా నమ్మి చాలామంది మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఫిరాయింపుల పేరుతో ఏదో ఆశలు చూపించి పార్టీలో మలుచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది హరీష్ రావు మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? 2014 నువ్వు చేసిన రాజకీయం ఏంది? 11 మంది ఎమ్మెల్యేల సంతలో గొర్రెల్ని బర్రెల్ని ఉన్నట్టు నువ్వు పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ఆ రోజు కనుక కనపడలేదా? పార్టీ ఫిరాయింపులు ఈ రోజు కనపడుతుంది అంటే తగిలిన దెబ్బ నీకు తగిలితే తప్ప నీకు గుర్తు రావట్లేదు. అంటే నువ్వు ఇవాళ పెద్ద మూతబరిలాగా మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు నీకు? పార్టీ ఫిరాయింపుల మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు నీకు సంతలో గొర్రెలాగా బర్రులాగా ఉన్నప్పుడు దేశకు రాలేదా? మీరు ఇవాళ విద్యార్థుల గురించి మాట్లాడతారని అమ్మ 1500 దాదాపు 4000 మంది విద్యార్థులను ఆత్మ బలిదానం 1200 మంది విద్యార్థులను ఆత్మ బలిదానం చేసుకుని ప్రోత్సహించింది మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కూడా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? వచ్చిన తెలంగాణలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? మీరు విద్యార్థుల గురించి మాట్లాడతారా? మీకు ఆ నైతిక హక్కు ఉందా? 17 పేపర్ లీకేజీలు చేసిన సన్నాసులు మీరు విద్యార్థుల గురించి మీరెందుకు మాట్లాడతారా నాయన? మీకు సిగ్గు శరం ఉండాలి. అరే ప్రవళిక ఆ ప్రవళిక ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి మీరు వాళ్ళ ప్రవళిక గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇవాళ విద్యార్థులను రుసగొలుపుతున్నది ఎవరు? విద్యార్థులకు మేము ఉద్యోగం ఇవ్వమన్నామా? మేనిఫెస్టోలో పెట్టామండి. మాకు భగవద్గీత లాంటిది. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీలాగా తప్పుడు పనులు ఇవాళ మాట తప్పే మడమ తిప్పే పార్టీ మాది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న సంగతి సోయి మరిచి మాట్లాడకండి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము ఇచ్చినటువంటి 100% విద్యార్థులు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాం. ప్రజాపాలన ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. మీ ముఖానికి 10 ఏళ్ళు ఎన్నడా రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా మీది? మహిళలకు ఎక్కడైనా ఉచిత బస్సు పెట్టి దాదాపు ఇవాళ 20 కోట్ల జీరో టికెట్లు మహిళలు ప్రయాణించినటువంటి చరిత్ర ఉంది. ఎలక్షన్ కోడ్ల వల్ల ఇబ్బంది జరిగినటువంటి వాస్తవం, ప్రజలకు కొన్ని పథకాలు అందకపోయింది వాస్తవం. అది ఇప్పుడు 100% ప్రజాపాలన దృష్టి పెట్టిండు. ఇవాళ రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, 100% మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే పెన్షన్లు వస్తాయి, అన్ని పథకాలు 100% కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిందో మాకు అదొక భగవద్గీత ఖురాన్ బైబిల్ లాంటిది. కాబట్టి దాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తాం. మీలాంటి సన్నాసులు ఆల్రెడీ పోయిన 10 ఏళ్లలో ప్రజలు మోసం చేశారు, రైతులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేశారు. మళ్ళీ ఇవాళ ప్రజల్లో ఏదో ఆదరణ ఉండాలి, ఏదో మాట్లాడాలని చెప్పి సోయి తప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి జాగ్రత్త మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. సో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. కానీ రైతులకు ఇచ్చినటువంటి మాటను కానీ రైతు సమస్యల్ని కానీ కాంగ్రెస్ పట్టించుకోకుండానే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం కంప్లీట్గా కూడా కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కౌంటర్ ఇస్తూ ఉంది. ఒక ధరణి వల్ల 10 సంవత్సరాల్లో 7500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అరే సన్నాసుడా, ఒక రైతుని ఋషిగొల్పి వీడియో తీయించి మాట్లాడించిన సన్నాసులకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా అటువంటి ఇబ్బంది రైతులకు జరిగింటే మేము దాన్ని చింతిస్తున్నాం. వాళ్ళ యొక్క సమస్యను రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ ధరణి సమస్యల మీద ఓ కమిటీ వేసి దాంట్లో ప్రతి సమస్యను రెక్టిఫై చేస్తూ, ఇప్పుడు గతంలో ఒక సమస్య వస్తే కలెక్టర్ దాకా పోతుండే, ఇవాళ ఎంఆర్ఓ దగ్గరనే ఆ సమస్యని క్లియర్ అయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మీరు ఇవాళ రైతుల పేరుతో మీరు 10 ఏళ్ళు రైతులను దోపిడీ చేసి దాదాపు 1,50,000 కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి.
అటువంటి కేసులను కూడా ఇవాళ క్లియర్ చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్గా రేవంత్ రెడ్డి గారు మరి అధికారులకు, కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉంది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి ఈ యొక్క ధరణి సమస్యలు కూడా క్లియర్ అయితే భూ సమస్యలు ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి ఇటువంటి సమస్యలు వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తారు. ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో లేవు. మొత్తానికి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రజా పరిపాలన ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. రైతులకు ఇచ్చేటువంటి హామీలతో పాటుగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ అంటూ కూడా ఆచార్య గారు చెప్తారు. జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.